ఈ రూపాంతరపు కొండ, తాబోరు కొండ మీద మహిమలు మనం వరుసగా ధ్యానం చేసుకుందామని అనుకున్నాము. గత వారం రూపాంతరపు కొండ మీద దేవుని మహిమను అటు ఆరాధన వర్తమానంలోనూ ఇటు ఇంట్రడక్షన్ పార్ట్లోనూ మనం విన్నాం. ఈ రోజున రూపాంతరపు కొండ మీద దేవుని వైభవాన్ని ఆరాధన వర్తమానంలో విందాం. బల్ల వర్తమానంలో పేతురు గారికి రూపాంతరపు కొండ మీద దొరికిన ఆయన చూసిన ప్రత్యక్షత మహిమను ఆలోచన చేద్దాం. రెండు ఆలోచన చేద్దాం. ఆరాధన వర్తమానంలో ప్రభు యొక్క వైభవాన్ని ఆలోచిద్దాం. ప్రభు యొక్క వైభవం, ఆయన మహిమను ఆలోచన చేద్దాం. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దేవుడు ఆ వ్యక్తిని ఉట్టిగానే భూమి మీద పుట్టించల. దేవుడు భూమి మీద ప్రతి వ్యక్తికి జీవం పోసి భూమి మీద ఆ వ్యక్తిని బ్రతికిస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక వరం, ఏదో ఒక గొప్ప చెప్పుకోవడానికి ఉండదగిన ఏదో ఒకటి ఉంచుతాడు దేవుడు. ఇది మనం చూడాలి. మనకు తెలియదు మనలో ఉన్న వరం ఏంటో, మనలో ఉన్న అది దేవుడు మనలో పెట్టినటువంటి ఆ గొప్పతనం ఏంటో అది మనకు చూడడం చేతగాక నేను అల్పుడను, నేను నిష్ప్రయోజకుడను, నేను బలహీనుడను, నాకేం తెలియదు, నేను చదువుకోలేదు, నేను మూర్ఖుని, అట్లా ఇట్లా అనే పదాలు మనం వాడతాం. కానీ వాస్తవానికి అది కాదు. దేవుడు ప్రతి వ్యక్తికి ఏదో ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఉంచాడు. బాడీని పెట్టినప్పుడే, జీవితంలో ఈ శరీరాన్ని అమర్చినప్పుడే ఆ శరీరంలోనే డిజైన్ పెట్టి ఆయన భూమి మీదకి మనం తీసుకొచ్చాడు. కాకపోతే దాన్ని వెతుక్కోవడం కష్టం మనకు. అది వెతకగలిగిన వాడు అందులో నిష్ఠాతుడవుతాడు. అది నాలో ఉన్న వరం ఏంటో నాకు తెలిస్తే నేను దానిలో నిష్ఠాతుడిని అవుతాను. దాని కొరకు ప్రయాసపడతాను. దాన్ని బట్టి నేను ముందుకు సాగిపోవడానికి కొంచెమైన ప్రయత్నం చేస్తాను. నేను అందరిలో ఉంది ఏదో ఒక అద్భుతమైనటువంటి గుణాన్ని దేవుడు మన అందరిలో ఉంచాడు. మనం అల్పులం కాదు, మనం నిష్ప్రయోజకులము కాదు. ఏదో ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు అందరిలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఆయనలో కూడా అద్భుతమైన అనుభవాలు మనం చూస్తాం. ఆయనలో కూడా అద్భుతమైన అనుభవాలని మనం చూస్తాం. రైట్. ఇక్కడ ఈ రూపాంతరపు పర్వతం మీద ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశారు పేతురు, యాకోబు, యోహానులు. వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకొని తాబోరు కొండ అంటారు దాన్ని. ఆ తాబోరు కొండ మీదకి ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి ఆయన రూపాంతరం చెందడం, ఆయన మహిమతో నిండడం, ఆయన ముఖ ప్రకాశం సూర్యుని వలె వెలగడం, అంతకంతకు అది ప్రజ్వరిల్లడం, ఇవంతా చూస్తారు. అలాంటి దేవుడు ఇదే 17వ అధ్యాయం 24వ వచనం నుంచి చివరి దాకా చూస్తే మనకు ఒక అద్భుతమైన సంగతి మనకు చివరి వచనం చదువునా. ఇక్కడ చూడండి ఈ 17వ అధ్యాయంలో రెండు విభిన్నమైన కోణాలు కనబడతాయి. ప్రభువులో రెండు విభిన్నమైన కోణాలు కనబడుతున్నాయి.
మొదటి 8 వచనాలలో, ఈ 17వ అధ్యాయం మొదటి 8 వచనాలలో దేవుని మహిమ, ఆయన రూపాంతరం చెందడం, ఆయన ముఖం ప్రకాశించబడడం, అదంతా చూస్తాం. చనిపోయినటువంటి వారు తిరిగి లేచి వచ్చి ఆయనతో రూపాంతరపు కొండ మీద మాట్లాడే ఓ అద్భుతమైనటువంటి సీనరీ అది చూస్తే కళ్ళు చెదురుతాయి మనకి. అలాంటి అద్భుతమైనటువంటి సీనరీని చూశారు పేతురు యాకోబు యోహానులు. అంత వైభవంతో ఉన్నటువంటి దేవుడు చివరికి వచ్చేసరికి, అదే అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేసరికి ఆయన ఎలా ఉన్నాడు అనంటే, ఒక మనుష్య కుమారుడిగా ఆయన భూరాజులకు పన్ను చెల్లించడానికి ఒక షెకేము కూడా లేని పేదవాడుగా కనబడతాడు. అక్కడ ఆయన చేతిలో భూరాజులకు పన్ను చెల్లించాలి, పన్ను చెల్లించడానికి ఒక్క షెకేము కూడా లేకుండా దరిద్రుడుగా మారిన యేసు ప్రభు వారు కనబడతాడు అక్కడ. మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంత వైభవంలో ఉన్నవాడు, అంత మహిమోన్నతమైనటువంటి అనుభవాన్ని ఆ శిష్యులకు కళ్ళారా చూపించిన వాడు, చనిపోయి తిరిగి వచ్చి పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధులు ప్రవక్తలతో అంతటి వాడు కనీసం భూమి మీదకి మానవుడిగా వచ్చి, భూమి మీద మానవుడిగా ఒక అరశకేలు పన్ను చెల్లించలేనంత దౌర్భాగ్యపు పేదరికాన్ని అనుభవించాడు. నాకు అనిపిస్తుంది, నేను అందుకనే అన్నాను, ప్రతి విశ్వాసి ఒక యూనిక్, ప్రతి విశ్వాసిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. అలాంటి గొప్పవాళ్ళం మనం ఈ రోజున ఆత్మ విషయంలో దీనులంగా మనం కనబడుతున్నాం, కానీ ఒక్కోసారి దరిద్రులంగా మనం కనబడుతున్నాం. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువుని మనం పోల్చుకుంటే, యేసు ప్రభు వారిని మనం పోల్చుకుంటే, యేసు ప్రభు వారు ఎంత వైభవోపేతమైన రూపాంతరపు మహిమను లోకానికి చూపించాడో, ప్రజలకు, ఆయన బిడ్డలకు చూపించాడో, ఆయన అరశకేలు కూడా కట్టలేనటువంటి దీనుడు అయ్యాడు అనే మాటని ఇక్కడ గమనించాలా. ఇక్కడ మీరు అడగొచ్చు నన్ను, ఇక్కడ అడగొచ్చు, ఆయన వైభవం ఏముంది? ఇక్కడ ఆయన వైభవం ఏముంది? 2 కోణాలు ఆయన జీవితంలో. ఆయన దేవునిగా ఒక కోణం మనం రూపాంతర కొండ మీద చూస్తే, ఆ సముద్రపు దరిన, ఆ ఇంటిలో సీమోన్తో చెప్తాడు, అరశకేలు లేనివాడుగా ఉంటాడు. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, సీమోను ఆ మాట కాదు, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవని వద్ద వసూలు చేయను? కుమారుని వద్దనా, అన్యుని వద్దనా అని అడిగారు. అడిగితే సీమోన్ చెప్పాడు, అన్యుల వద్దనే అన్నాడు. సీమోన్ ఏం చెప్పాడు? అన్యులు సుంకం చెల్లించాలా, అన్యులు పన్ను చెల్లించాలా. ఆయన పిల్లలు రాజు పిల్లలు ఎప్పుడు సుంకం చెల్లించరు, పన్ను చెల్లించడానికి అవకాశం లేదు. నా కొడుకు నాకేమి పన్ను చెల్లిస్తాడు? నా మనవడు నాకేం పన్ను చెల్లిస్తాడు? అర్థమైందా మీకు? దేవుని పిల్లలు దేవునికి ఏం పన్నులు చెల్లిస్తారు? సొంత కుమారులైతే దేవుని జేబులో నుంచి తీసుకోగలిగిన వారు, దేవుని దైవత్వంలో పాలివారైన వారు, ఆ అనుభవం వేరు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్యులా చెల్లించేది కుమారులా అని అడిగాడు. అన్యులా చెల్లించేది కుమారులా అన్నాడు. అంటే అన్యులే చెల్లించాలి, యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే అన్యులు చెల్లించాలా అన్నాడు. అన్యులు చెల్లించవలసి వస్తే మనం కుమారులం కదా, మనం స్వతంత్రులం కదా. మనం స్వతంత్రులం అయితే మరి మనం ఎందుకు పన్ను చెల్లించాలా అన్లా? ఏమన్నాడనంటే, అయినను వారికి అభ్యంతరం కలుగ చేయకుండానట్లు వెళ్ళి గాలం తీసుకొని వెళ్ళు, సముద్రంలో గాలం వేయి, అందులో ఒక చేప పడుద్ది, ఆ చేప నోరు తెరు, ఆ నోట్లో నుంచి ఒక షెకేలు వస్తుంది, ఆ షెకేలు నీకొక అరశకేలు, నా కొరకు ఒక అరశకేలు, మనిద్దరికి పన్ను కట్టిరా అన్నాడు. ఇక్కడ ఈ మాట దగ్గర నేనేం చెప్పాలనుకుంటున్నాను అనంటే,
వైభవోపేతం కలిగినటువంటి మహారాజయుండి, రూపాంతరం చెందగలిగినటువంటి గొప్ప దేవుడయుండి, ఆయన భూరాజులకు లోబడే విధేయుడు. భూరాజులు సుంకం వేస్తే ఆ సుంకాన్ని స్వతంత్రుడు అయినప్పటికీ భూరాజులకు పన్ను చెల్లించగలిగినటువంటి దీనుడు. ఎంత విధేయుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలా. ఓ చోట అంటాడు, కైసరుది కైసరికే, దేవునిది దేవునికే. దేవునికి ఇవ్వాలా, కైసరుది కైసరికి ఇవ్వాలా. మనం అందులో ఎప్పుడు తప్పిపోకూడదు అన్నాడు. గమనిద్దాం మన జీవితాలలో దేవుని ఆరాధించే దేవుని పిల్లలుగా మనకు కూడా కొన్ని సంగతులు అర్థమవుతే మంచిది. మనం దేవునిది దేవునికి, కైసరిది కైసరికి, రాజులది రాజులకి ఇవ్వడం అనేది నేర్చుకోవాలా. చాలామంది పన్నులు ఎగ్గొట్టేవారు ఉంటారు. పన్నులు ఎగ్గొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎగ్గొట్టమాకండి. అది మనం క్రైస్తవ పిల్లలుగా మనం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలా. దేవునిది దేవునికి ఇవ్వాలా, ప్రభుత్వానికి ఇవ్వాలా. ఇది ధర్మశాస్త్రం మనకు, దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యం అనే మాట ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంత చక్కటి. నేను ఇక్కడే తన వైభవంలో ఆయన రాజుగా ఎలా ఉన్నాడో నేను 2-3 సంగతులు చెప్పి నేను ఆరాధన వర్తమానాన్ని ముగిస్తాను. మీరు చూడండి, ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయం, 9వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. మీరు చూడండి, ఆయన వ్యక్తిత్వంలో ఆయన వైభవం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఆయన వ్యక్తిత్వంలో ఆయన వైభవం కింద నుండి తాబోరు కొండ ఎక్కేటప్పుడు 4 ఎక్కారు. యేసుప్రభు వారు, పేతురు, యాకోబు, యోహాన్. 4 కింద నుంచి పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళని కొద్ది దూరంలో ఆగమన్నాడు. ఆయన ఇంకొంచెం పైకి వెళ్ళాడు, కొండ చివరికి వెళ్ళాడు. కొండ చివరికి వెళ్ళిన తర్వాత ఆ కొండ చివరికి పేతురు, అది ఎవరు, ఏలియా గారు, మోషే గారు వచ్చారు. వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతూ ఉండగానే ఆయన వస్త్రములు అంటే ఇప్పుడు చదువమ్మా 28 వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ప్రార్థన చేయడానికి కొండెక్కిన వీళ్లకు, ఇప్పుడు చూడండి, ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ మారెను, ఆయన వస్త్రము తెల్లని వాయను, దగదగా మెరిసెను. ఆ మాటలు మీరు చూడండి. ప్రార్థన చేసుకుంటున్న ప్రభువులో ఆయన వైభవం కనబడింది. మనం ప్రార్థన చేసుకుంటేనేమో మన ముఖాలు జిడ్డు పడతాయి. మనం ప్రార్థన చేసుకుంటే మన ముఖాలలో జిడ్డు ఉంటుంది. ఏడుస్తాంగా, మనకి ఏడవటం ఎక్కువ కదా, మనకేమో ఏడుపు ఎక్కువ. ఇక ఉట్టిగానే వచ్చేస్తుంది ఏడుపు. మరి ఎలా వస్తుందో నాకు తెలియదు. ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు ఉట్టిగానే వచ్చేస్తుంది, ప్రతిసారి వస్తుంది. ఏడవడానికి అలా అలవాటు పడ్డారేమో, అది మంచిది కాదు. నేను ప్రేమతో చెప్తున్నాను. ప్రతిసారి ప్రార్థన అంటే ఏడవాలేమో అనేటువంటి భావన ముందు మీ మనసులో నుంచి తొలగించండి. ప్రార్థన చేస్తే ఏడవాలేమో అనే భావన ఎవరు నేర్పారో మీకు కానీ, మీలో కొద్దిమంది ప్రార్థన ఎత్తగానే ముక్కు చీదడం మొదలు పెడతారు. తప్పు. ఎప్పుడు వస్తుంది ఏడుపు ఎప్పుడు రావాలి? ఆయన లోతైన ప్రేమను చూసినప్పుడు కానీ, మన గుండె పగిలినప్పుడు కానీ. నా కోసం ప్రార్థన చేసినప్పుడు మీ గుండె ఎందుకు పలుకుద్ది? మీరు చెప్పండి. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఏడవాలి అనే దానికి ముందు మీ మైండ్లో ఫిక్స్ చేసుకొని ప్రార్థన అనగానే ఏడవాలి అనేది
తప్పుడు విధానం. దాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయమాకండి, ప్రాక్టీస్ చేయం. ఏడుపు వస్తుంది ప్రార్థన చేసేటప్పుడు, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. అప్పుడు ఏడవండి, బోరుమని ఏడవండి, గట్టిగా కాళ్ళు పట్టుకోండి, గట్టిగా ఏడవండి. ఏడుపు వచ్చినప్పుడే మనకు తెలీదా ఏడుపు ఎప్పుడు వస్తుందో? యథార్థంగా చెప్పండి, ఏడుపు ఏ సమయంలో మనకి ఏడుపు వస్తుందో మనకు తెలీదా? మన మనసాక్షికి తెలీదా? కనుక కొన్నిసార్లు ప్రార్థన అనే దాన్ని మనం తప్పుడు విధానంలో దాన్ని అనుసరిస్తున్నాం. అది మంచిది కాదు, క్రైస్తవులమైన మనకు మంచిది కాదు. రైట్, ఇక్కడికి వస్తాను. ఆయన ప్రార్థన చేయడానికి మోకరిల్లాడు. ఆయన ప్రార్థన చేయడానికి మోకరిల్లగానే ఆయన ముఖ ప్రకాశం మారిపోయింది. దగదగా మెరిసే ఆ ముఖంలో మెరిపే, ఆయన వస్త్రాల్లో మెరిపే, ఆయన ముఖంలో మెరిపే. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇది, ఎంత చక్కటి అనుభవం. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ముఖంలో ఆ తేజస్సు, ఆ మహిమ, అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అది ప్రార్థన చేస్తుంటే ముఖం మారిపోతుందేంటి, వెలుగు వస్తుందేంటి? బట్టలు వేసుకొని వచ్చినప్పుడు మామూలుగా ఉన్నాయి, ఇప్పుడేంటి ఆయన బట్టలు తెల్లగైపోతున్నాయి, అట్లా అది ఏంటది ఎంత యాంగ్జైటీగా ఉంటుందంటే, పేతురు, యాకోబు, యోహాను నాకు అనిపించింది ఈ పేతురు గారు అనుకుంటానేమో కళ్ళు తెరిచి చూశాడేమో ప్రార్థన చేసేటప్పుడు. మనలో కూడా చాలా మంది ఉంటారు, ప్రార్థన చేయండి అంటే కళ్ళు మూసుకోరు, గుడ్లగూబల్లా కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటారు, అటు ఇటు. చూడకండి, ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలా. నీకు నిజంగా ప్రత్యక్షత ఇచ్చినప్పుడు కళ్ళు తెరువు. ఆ రోజున ఆ ముగ్గురు సేవకులకు, ఆ ముగ్గురు శిష్యులకు దేవుడు ప్రత్యక్షతను ఇవ్వడానికి కొండ మీదకి తీసుకెళ్ళాడు. వాళ్ళ కళ్ళు తెరిచి చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనబడింది ఏంటంటే గొప్ప వెలుగు, దగదగా మెరిసే తెల్లని వెలుగు, వాళ్ళ వస్త్రాలు, మార్చబడిన వస్త్రాలు, ఇవన్నీ కూడా వాళ్ళు చూడగలిగారు. వాళ్ళు అద్భుతంగా చూడగలిగారు వాళ్ళు. సో దేవుడే, యేసు ప్రభువు వారు మానవుడిగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఆయన వైభవాన్ని అక్కడ చూశారు. భూమి మీద ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు. కానీ అప్పుడు ఆలోచన రాలేదు వాళ్ళకి ఆలోచన, మా స్నేహితుడు కదా, మా ఫ్రెండే కదా, మాతో కలిసి మా గురువు గారు కదా, మా బోధకుడు కదా అని అనుకుంటున్నారు. కానీ ఆయన ప్రార్థనలో ఆయన్ని చూసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఏమైనాయి? మారతాయా లేవా? వాళ్ళ అభిప్రాయాల్లో మార్పు వచ్చేసింది, వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చేసింది, వాళ్ళ తలంపుల్లో మార్పు వచ్చేసింది. ఇంతటి వాణిన మనం వెంబడించేది, ఇంతటి మహోన్నతునిన మేము వెంబడిస్తున్నాము అనే ఆలోచన వారికి రాగానే హృదయంలో ఒక్కసారి భయం. మహోన్నతుని మేము వెంబడిస్తున్నాం, ఆ వైభవోపేతంలో ఉన్నటువంటి దేవుణ్ణి మేము ఈ రోజున వెంబడిస్తున్నామనే భయం వాళ్ళలో రాగానే దేవుడు అనే భయం రాగానే మనుషులకు ఏమవుద్ది? విధేయత చూపించడం నేర్చుకుంటారు, లోబడడం నేర్చుకుంటారు. ఇవాళ అనేక మంది లోబడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క దైవత్వాన్ని చూడలేక, దేవుని వైభవాన్ని చూడలేక, దేవుని యొక్క నిజస్వరూపాన్ని చూడలేక, దేవుని యందు భయం లేకుండా వాళ్ళు ఉంటున్నారు. అప్పటిదాకా యాకోబుకు, యోహానుకు, పేతురుకు అంత ఇది లేదు. ఎప్పుడు ప్రార్థనలో ఆయన మార్పు చెందాడో, ఆయన ముఖంలో మికిలి ప్రకాశమానమైన మహిమను, దగదగ మెరిసే ఆ వెలుగును వాళ్ళు చూశారో, ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారు. నిజమే. మనం ఏం చూడాలా అనంటే మన ప్రార్థనల్లో దైవత్వాన్ని చూడగలిగి ఉండాలా. నేను మరొక మాట చెప్తున్నాను ఇక్కడ. ఎవరు దేవుణ్ణి ఆరాధించగలరు అంటే, నువ్వు మోకరిల్లిన ప్రతిసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే నీకెవరు కనబడాలి అంటే, వెలుగుతో మహిమపరచబడిన ప్రభు నీ కళ్ళ ముందుకు వస్తే, నీ మనోనేత్రాలతో నువ్వు చూడగలిగితే అద్భుతమైనటువంటి అనుభవాన్ని నువ్వు చూస్తావు. దేవుని దైవత్వం నీకు అర్థమవుద్ది. దేవుని దైవత్వం నీకు అర్థమవుతే ఒక్కసారి కూడా నువ్వు ఆయన ఆరాధించకుండా నువ్వు ఉండలేవు, స్తుతించకుండా నువ్వు ఉండలేవు, దేవుని మహిమపరచకుండా నీ జీవితంలో ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవు. అందుకని చెప్తున్నాను, దేవుణ్ణి ఆరాధించే దేవుని పిల్లలకు ఇవాళ దేవుని నుండి ఏమేమో కావాలని కోరుకుంటాం. నేను దేవుని నుండి కావాలని కోరుకోవడానికి నేను తప్పు పట్టట్లా.
దేవుని నుండి ఏం కావాలో కోరుకోవడంలో నేను తప్పు పట్టట. కోరుకోవాలి, మరి మన అవసరాలు ఎవరు తీర్చాలి? మన తండ్రి కాక తీరుస్తాడు, మనం అడగాలి. కానీ మనము ఆయన మహిమను చూడలేక, ఆయన దైవత్వాన్ని చూడలేక, ఆయన్ని ఆరాధించలేక ఉంటే పరిస్థితి ఏంటి? అంటే ఆయన నుండి వచ్చే ఈవులు నీకు కావాలి, కానీ నీ నుండి ఆయనకు మహిమ వద్దా? నీ నుండి ఆరాధన వద్దా? నీ నుండి స్తుతి వద్దా? నీ నుండి ఆయన ఘనపరచబడొద్దా? ఆలోచన చేయండి. ఎంతసేపు దేవుని నుంచి పొందుకోవడానికి ఆలోచిస్తున్నాం, కానీ దేవునికి ఏది అవసరమో అది ఆయనకు దేవునికి ఇవ్వాలి, ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన్ని మహింపరచాలి అనేటువంటి ఆలోచన ఏ విశ్వాసి జీవితంలో ఉంటుందో ఆ విశ్వాసి దీవించబడడానికి కారణమవుద్ది. మొట్టమొదట సగటు విశ్వాసి దేవుని దైవత్వాన్ని ఎరిగి ఉండాలి. అప్పటిదాకా వాళ్ళకు మామూలు మా గురువుగారు అనుకున్నారు, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మా గురువుగారు అనుకున్నారు, కానీ ఆయన వైభవాన్ని చూసినప్పుడు, ఆ కొండ మీద ఆ ప్రార్థన సమయంలో ఆయన్ని చూసినప్పుడు వాళ్ళ ఫ్యూజులు పోయినాయి, వాళ్ళ గుండె ఆగిపోయినంత పని అయింది. మేము ఎవరిని వెంబడించేది? మేము వెంబడించగలిగిన వాడు ఎవరైనా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. లోపల్లో నుండి ఒక కాంతి కిరణం వలె వచ్చి ఆయన ముఖాన్ని, ఆయన వస్త్రాలను ఇలా వెలిగిస్తూ ఉంటే ఎంత కొన్నిసార్లు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ ఫ్యాన్ ఉందా? మామూలుగా తిరిగే ఫ్యాన్ రెగ్యులేటర్ పెంచుతుంటే స్పీడ్ అవుతూ ఉంటుంది. కొన్ని బల్బులు ఉన్నాయి, మొట్టమొదట పెట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది, అది దాని పవర్ అందుతున్న కొద్దీ దాని పవర్ అలా పెరిగి పెద్దగా అవుద్ది. అంటే దాన్ని డిజైన్ చేసినప్పుడు అలా డిజైన్ చేశారు, అలా అనిపిస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఒక్కొక్కసారి సామాన్యంగా మనం కనబడతాం, కానీ దేవుని కొరకు రోషంగా నిలబడినప్పుడు మన తలంపులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన భాష మారుద్ది, మన అంతా మారిపోద్ది. మనం దేవుని పిల్లలమని రుజువుపరచడానికి ఏ అర్హత మనకు ఉండాలి అవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఆ రోజున భలే అనిపిస్తుంది. నేనైనా ఇంత రోషంగా మాట్లాడాను అనిపిస్తుంది ఒక్కోసారి, నేనైనా ఇంత దీనుని అనిపిస్తుంది ఒక్కోసారి, నిజంగా దేవుడు నన్ను ఇలా చేశాడేంటి అనిపిస్తుంది ఒక్కోసారి. మీరందరి జీవితాల్లో ఈ అనుభవం ఉంటుంది, అది గమనించుకోవడం కొంచెం కష్టం. మీ అందరి జీవితాల్లో ఈ అనుభవాలు ఉంటాయి. దేవుని పిల్లలు కనుక అందరి జీవితాల్లో ఈ అనుభవాలు ఉంటాయి. ఒకటి, మనం ఆలోచన చేయాలి, ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు అసలు ఈ రూపాంతరం ఎందుకు? అసలు ఈ రూపాంతరం అనేది ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన ఎందుకు రూపాంతరం చెందాడు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకు అనే ప్రశ్నకు ఒకటే జవాబు, శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికి. శిష్యుల విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు రూపాంతరం చెందాడు. దేవుని వైభవాన్ని మనం ఎందుకు చూడాలి? ఆయన ముఖంలో ప్రకాశమానమైన వెలుగు వచ్చింది కదా నాన్న. ఎంత వెలుగు అని అంటే బోలెడంత వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూడలేక ఓ విధంగా వాళ్ళు ఎంత హృదయంలో ఎంత కలవరపడ్డారో తెలీదు, ఎంత దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయారో తెలీదు. చెప్పశక్యము కానీ ఆ మహిమను చూసి చెప్పశక్యం కానీ మూలుగు వాళ్ళ లోపల వచ్చి ఉంటుంది. అబ్బా ఏంటి ఇంతటి దేవుని ఇది చూపించడం కొరకే మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు ఆయన. ఒక్కసారిగా వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు, వాళ్ళ మాటలు, వాళ్ళ అవన్నీ కూడా మారిపోయినాయి. అంతే మారిపోయినాయి. ఎందుకు అలా చేశాడు దేవుడు అనంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాల. ఎందుకు వాళ్ళ విశ్వాసం బలపరచాలి? వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడం కోసం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు మానవుడిగా. 33.5 సంవత్సరాలు మానవుడిగా భూమి మీద బ్రతికారు. 33.5 సంవత్సరాల తన కాలంలో ఒక్కసారే తన వైభవాన్ని, తన మహిమను, తన దైవత్వాన్ని కొండ మీద చూపించింది. ఇక్కడ ఒక్కసారే, ఇంక తర్వాత ఎక్కడా చూపించాల. ఈవెన్ కల్వరి కొండ మీద మనం ఏం చూసాం? ఏమి చూడలేదు.
ఆయన దరిద్రతను, ఆయన రక్తాన్ని, ఆయన దీనత్వాన్ని, ఆయన అవే చూసాం. కానీ ఆయన దైవత్వం యొక్క మహిమను చూసింది, ఆయన మానవుడిగా ఉండి ఆయన మహిమను చూపించిన సందర్భం ఇదొక్కటే. రూపాంతరపు కొండ మీదనే, ఈ తాబోరు కొండ మీద మాత్రమే దేవుడు తన వైభవాన్ని చూపించాడు. అది కూడా ఎవరికి చూపించాడు? ఆయన శిష్యులకే చూపించాడు. ఎందుకు చూపించాడు? వాళ్ళ విశ్వాసాన్ని ఎందుకు వారి విశ్వాసం బలపడాలి? ఎందుకు అనంటే ఆయన కొద్ది దినాలలో చనిపోబోతున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన దైవత్వాన్ని లోకంలో బూదిగంతాల వరకు సువార్తను ప్రకటించవలసిన వారు వాళ్ళే. అంతేనా అనంటే భూమిని తలకిందులు చేయగలిగిన వారు వాళ్ళే. సువార్తను ప్రతి మూలకు తీసుకొని వెళ్ళగలిగిన వారు వాళ్ళే. యేసుక్రీస్తు మహిమను, యేసుక్రీస్తు దైవత్వాన్ని, యేసుక్రీస్తు దీనత్వాన్ని, యేసుక్రీస్తు కలువరి ప్రేమను లోకంలో చాటాల్సింది ఎవరుంటే వీళ్ళే. అందుకని వీళ్లకు ఆ అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, ఆ ప్రత్యక్షతను చూపించారు, ఆ మహిమను చూపించారు ప్రభు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏదైనా ఒకటి మనకు చేస్తున్నాడు అనంటే దాని వెనకాల దేవుడికి ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది. నీకు వరం ఇచ్చాడు అనంటే, దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడనంటే దేవుని ఉద్దేశం ఉంది. దేవుడు నీకు ఆత్మనిచ్చాడంటే ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీకు డబ్బు ఇచ్చాడంటే ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడంటే ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నీకు ఏది ఇచ్చినా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకొని ఆ మేర మనం అడుగులు వేయగలిగితే దేవుని నామానికి ఖచ్చితంగా మహిమ వస్తుంది. దేవుని నామానికి మహిమ వస్తుంది. ఈ రూపాంతరపు కొండ మీద వాళ్లకు చూపించడం వెనకాల దేవుని ఆలోచన ఏంటి? ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటి? వాళ్ళ విశ్వాసాన్ని బలపరచాల. వాళ్ళ విశ్వాసం బలపడితే వాళ్ళు బూదిగంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేవారుగా వాళ్ళు ఉంటారు అనే మాటని ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దాని పై వచనం, దాని పై అధ్యాయం 16వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు ఎవరో తెలీదా పేతురుకి? యేసు ప్రభు పేతురు గారికి ఎవరో తెలీదా? మీరు చూడండి 13వ వచనం నుంచి, 16వ అధ్యాయం 13వ వచనం నుంచి. కొందరు బాప్తీసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, ప్రవక్తల్లో ఒకరనియు చెప్పుకొనిచున్నారని చెప్తే మరి నువ్వేమనుకున్నావు అన్నాడు దేవుడు. అడిగితే ఆయన అన్నాడు, ఇప్పుడు పేతురు గారు అంటున్నాడు ఇలా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. ఓకేనా? అంటే ఈయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురుకు తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి తెలిసిన తర్వాత మళ్ళీ ఈ వైభవం ఎందుకు చూపించాలి? తెలిసిన తర్వాత ఈ రూపాంతరం కూడా ఆయన ముఖ వర్చస్సు మారడం ఏంటి? ఆయన ముఖంలోని ప్రకాశతను చూపించడానికి గల కారణం ఏంటి? కొన్నిసార్లు మనకు తెలిసినంత మాత్రాన మనం ఆయన వెంబడించాల్సినంత అవసరం మనకు ఉండదు. ఇవాళ మీకు యేసుప్రభు తెలీదా? ఇక్కడ కూర్చున్న, ఈ మందిరంలో కూర్చున్న మనందరికీ 200 మందికి పైన కూర్చున్నాం మనం ఈ రోజున. మరి మనందరికీ క్రీస్తు దేవుని కుమారుడని తెలుసా తెలీదా? తెలియకుండానే వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆరాధన చేస్తున్నామా? పాటలు పాడుతున్నామా? వాక్యం వింటున్నామా? బలలో చేయి వేస్తున్నామా? అందరికీ తెలుసు. కానీ దేవుని గురించి తెలుసుకొని ఎంతమందిని తప్పిపోతున్నాం? ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? ఎన్నిసార్లు బలహీనం అవుతున్నాం? ఎన్నిసార్లు ఆయన్ని మహిమపరచకుండా మనల్ని మనం మహిమపరుచుకుంటున్నాం? ఎన్నెన్నిసార్లు దేవుణ్ణి అవమానపరుస్తున్నాం మన క్రియల ద్వారా? ఆలోచిస్తే
ప్రతిసారి మనం ఓడిపోతున్నాం. దేవుడు ఎవరో మనకు తెలిసిండి కూడా దేవునిగా ఆరాధించాలి అని అంటే దేవుని గురించిన ప్రత్యక్షత మనకు కావాలా. అందుకనే ఈ ముగ్గురు యోధాను యోధులు వీళ్ళు ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళి దేవుడు ఆ గొప్ప రూపాంతరపు అనుభవాన్ని వాళ్ళకు చూపించాడు. కారణం చెప్పాలి. లోకంలో వాళ్ళ విశ్వాసం బలపడిన విశ్వాసం ద్వారా లోకంలో ఆయన కొరకు నిలబడి సాక్షులు వాళ్ళే. అందుకొరకే ఇదంతా చూపించాడు. తర్వాత తెలిసి ఉండడం వేరు, ఇష్టపడడం వేరు. తెలిసి ఉండడం వేరు, ఇష్టపడటం వేరు. ఈ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనలో యేసు ప్రభు దేవుడు అని తెలుసా? తెలుసు. మనందరికి యేసు ప్రభు అని తెలుసు. కానీ ఇష్టం, దేవుని మీద మనకున్న ఇష్టం ఎంత? దేవుని మీద మనకున్న ఇష్టం ఎంత? భాస్కర్ చనిపోయి ఎంతకాలం అయింది నాన్న? భాస్కర్ రావు చనిపోయి ఎంతకాలం అయిందిరా? ఏమ్మా, 3 వారాలు అవుతుంది. ఇప్పటికీ ఆ పిల్ల కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. అంటే తన భర్తను ఎంత ఇష్టపడింది ఆమె. ఇప్పటికీ అన్నం తినట్లేదంట. ఇప్పటికీ నీరసం వచ్చి మంచం మీదనే పడుకుంది. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా, చెల్లె వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే మంచం మీద పడుకొని ఏడుస్తుందన్న. ఆలోచించండి. ఎవరిని మనం ఇష్టపడతామో వాళ్ళ మీద మనకు అధికమైన ప్రేమ ఉంటుంది. ప్రేమలో ఇష్టత ఉంటుంది, ఇష్టానికి ప్రేమ ఉంటుంది. అందుకని హెబ్రీ పత్రిక 11 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఎందుకు దేవుడు వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు అనంటే, దేవుడు శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి గల కారణం ఏంటి అనంటే, వారిలో ఇష్టం పుట్టించాలి గనుక. ఇప్పుడు వారి విశ్వాసానికి ఇష్టం తోడైంది. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు బలవంతులు అవుతారు. మన ప్రేమకు, మన విశ్వాసానికి, మన ఇష్టానికి మధ్యన చాలా దగ్గర సంబంధం ఉంది. చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తామంటారు కానీ విశ్వసించరు. విశ్వసిస్తున్నామని అంటారు కానీ ఇష్టపడరు. దేవుని కార్యాలంటే ఇష్టపడరు. దేవుని ప్రార్థన అంటే ఇష్టపడరు. దేవుని వాక్యం అంటే ఇష్టపడరు. నామకార్థంగా ఆదివారం నాడు మాత్రమే వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం. ఇష్టమున్న వ్యక్తులు అలా చేయరు. ఇష్టమున్న వ్యక్తులు ఆయన కొరకు ప్రయాసపడతారు. ఆయన కొరకు ఏమైనా చేస్తారు. ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలో ఎప్పుడు చూసినా ఆ 20 మందే కనబడతారు. ఇక్కడ ఉపవాస ప్రార్థన బుధవారం నాడు ఉపవాస ప్రార్థన పెట్టినా, బైబిల్ స్టడీ పెట్టినా ఎవరైనా కనబడేది అంటే ఆ 20 మంది, ఆ 30 మంది మాత్రమే. మరి మిగతా వారందరూ నిజంగా ఉద్యోగాలే చేస్తున్నారా? అందరూ ఉద్యోగాలే చేస్తున్నారా? మన అక్కయ్యల్ని చూస్తూ ఉంటాను నేను. వేములో వాడలో పెళ్ళి అంటే చాలు పరుగులు. షాపులు బంద్ చేస్తారు, అన్ని బంద్ చేస్తారు, పరిగెడతా ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ ఇష్టత ఉంది. శుభకార్యం ఉంది, పరుగులెడతాం. వద్దని చెప్పడంలో వెళ్ళాలి. మన వాళ్ళని ఇష్టపడాలి, మన వాళ్ళ దానికి వెళ్ళాలి. అది వెళ్ళడం వల్ల నేను తప్పని నేను చెప్పడంలో, కానీ ఆ ఇష్టం దేవుని మీద నీకుందా అనేది ప్రశ్న. బయట వ్యక్తులకు, బయట పనులకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్, అక్కడ ఇష్టాన్ని పుట్టించుకుంటున్న ఆ పనుల్లో ప్రభు కొరకు మనం ఎన్నిసార్లు ఇష్టపడుతున్నాం? నీ ఉద్యోగాన్ని ఇష్టపడినంత దేవుణ్ణి ఇష్టపడుతున్నావా? నీ బిడ్డల్ని ఇష్టపడినంత దేవుణ్ణి ఇష్టపడుతున్నావా? నీ సొంత పనులను ఇష్టపడినంత ప్రభువును, ప్రభు కార్యాలను ఇష్టపడతావా? ఎందుకు దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్యులై ఉండుట అసాధ్యం. సో విశ్వాసం అనేది దేవుడు ఇష్టపడడానికి, దేవుణ్ణి మనం ఇష్టపడడానికి సాధనం. దాన్ని బలపరచడానికి ఆయన వారిని కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఆయన ఈ అనుభవాన్ని చూపిస్తున్నాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను.
ఆ రోజున లాజరు చనిపోయాడు. 4 రోజులైంది, ప్రభు రాలా. సమాధిలో పెట్టారు, 4 రోజులైంది, శవం కుళ్ళిపడుతుంది. 4 రోజులైన తర్వాత వచ్చాడు. ఆయనకు తెలుసు, నేను వచ్చి చనిపోయిన లాజర్ని నేను బయటికి తీసుకొస్తాను, బ్రతికిస్తానని ప్రభువుకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు. మీరు చూడండి 39వ వచనం, 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం. యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నమ్మికలో ఏముంది? దేవుని మహిమ ఉంది. నమ్మికలో దేవుని మహిమ ఉంది. నీ విశ్వాసంలో దేవుని మహిమ ఉంది. అంతగా నువ్వు విశ్వసించాలి. అందుకనే రూపాంతరపు కొండ మీదకి ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళింది దేనికి అనంటే, వారి నమ్మికను స్థిరపరచడానికి, వారి నమ్మికను బలపరచడానికి, వారి నమ్మికలో ఇష్టాన్ని పుట్టించడానికి, వారి నమ్మికలో దేవుని మహిమను చూడడానికి. ఎన్ని ఆలోచనలో దేవునికి! ఒక వ్యక్తిని పట్టించుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని పట్టించుకుంటే ఎలా తిరుగుతాడో ఆ వ్యక్తి చుట్టూ, ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతానే ఉంటాడు, ఆ కుటుంబం చుట్టూ తిరుగుతానే ఉంటాడు, ఆ పిల్లల చుట్టూ తిరుగుతానే ఉంటాడు. వాళ్ళు అవిధేయులైనా తిరుగుతారు, వాళ్ళు తాగుబోతులైనా తిరుగుతారు, వాళ్ళు తిట్టుబోతులైనా తిరుగుతారు, వాళ్ళు చెడిపోయిన వారైనా సరే వాళ్ళ చుట్టూ తిరుగుతానే ఉంటాడు ఆయన దేవుడు. అది ఆయన ప్రేమ, పిచ్చి ప్రేమ అయింది. ఆయనకున్న మనుషుల మీద, మన మీద తనకున్న ప్రేమ పిచ్చి ప్రేమ. పెంచేసుకున్నాడు అంతే, మన మీద పెంచేసుకున్నాడు. ఎంత పెంచుకున్నాడు అని అంటే, శిలువలో ప్రాణం పెట్టి అంత పెంచేసుకున్నాడు మన మీద ప్రేమ. దౌర్భాగ్యులమని తెలుసు, పాపులమని తెలుసు, బలహీనమని తెలుసు, తాగుతామని తెలుసు, తిరుగుతామని తెలుసు, పిచ్చి పనులు చేస్తామని తెలుసు. తెలిసి కూడా పిచ్చిగా నన్ను ప్రేమించి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమమూర్తి ఆయన. ఆయన ఎవరు అనంటే, వైభవంలో ఉన్న దేవుడు, వైభవంలో ఉండదగిన దేవుడు, పరలోకంలో ఉండదగిన దేవుడు, మహోన్నతమైన స్థలములో ఉండదగిన దేవుడు భూమి మీదకి వచ్చి దరిద్రుడయ్యాడు. అరశకేలు పన్ను కట్టడానికి డబ్బులు షకేలు కూడా లేనటువంటి పేదవాడు, నిరుపేదవాడిగా మారాడు. ఎంత ఆరాధించాలి ఆయన్ని! ఎంత ఆరాధిస్తే ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం, ఎంత ఆరాధిస్తే ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం. ఇవాళ దేవుని ప్రేమ మనకెవరికి అర్థం కావడం లేదు. అందుకని అన్నాడు, మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. రాయి తొలగించు. రాయి పక్కకు తీశారు. లాజరా అన్నాడు, బయటకు వచ్చేసాడు. చిన్న ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన చేయాలి. ఒక చిన్న ప్రార్థన. ఏమని చేశాడు ప్రార్థన? ఈ జన సమూహము నన్ను నమ్మునట్లు, వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలుసు నువ్వు నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. కానీ ప్రజలకు తెలీదు. ఈ ప్రజలు నన్ను నమ్మునట్లు వీరి కన్నులు తెరువు, వీళ్ళ ఆలోచన తెరువు, వీళ్ళ దుఃఖాన్ని నివారణ చేయి అని ప్రార్థన చేసి, లాజరు బయటికి రా అన్నాడు. సమాధిలో కుళ్ళిపోయిన 4 రోజుల శవం రూపం దాల్చుకొని బయటకు వచ్చింది. నేను ఒక మాట అంటా. రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందిన ప్రభు, రూపాంతరపు కొండ మీద లోపల నుంచి ఒక కాంతిపుంజం తన లోపలికి వచ్చి తన బట్టలు, తన ముఖాన్ని మహా వెలుగుగా మార్చి రూపాంతరపు అనుభవంలో దగదగా మెరిసేటువంటి అనుభవాన్ని వాళ్ళు చూసిన వారు ఇప్పుడు లాజరు బయటికి వచ్చినప్పుడు లాజర్కి ఆ రూపం ఎలా పోయబడింది, కుళ్ళిపోయిన శరీరం మళ్ళీ ఎలా
చర్మం, ఎముకలు, గూడు అంత మళ్ళీ పోసుకుంది. మళ్ళీ దగదగ మెరిసేటువంటి పిల్లవాడు బయటికి ఎలా వచ్చాడు? యవనస్తుడు మళ్ళీ బయటికి ఎలా వచ్చాడు? మాట చెప్తాను, ఆయనలో ఆ శక్తి ఉంది కనుక ఆయన ఎవరినైనా మార్చగలిగిన దేవుడు, ఎవరినైనా అలా వెలుగుగా చేయగలిగిన దేవుడు, ఎవరినైనా మహిమగా మార్చగలిగిన దేవుడు, ఎవరినైనా అద్భుతాలు చేయగలిగిన శక్తి ఆయన ఎవరికైనా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈ మాటను ఎప్పుడు మనం మర్చిపోవద్దు. నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తావు. అక్కడున్న వాళ్ళందరూ ఆయన మహిమను చూశారు. దేని ద్వారా? లాజరు బయటికి రావడం ద్వారా ఆ మహిమను వాళ్ళు కన్నులారా చూశారు. అక్కడ రూపాంతరపు కొండ మీద చూసింది ముగ్గురే. రూపాంతరపు కొండ మీద చూసింది ఎవరు? ముగ్గురు, వాళ్ళిద్దరు ఐదుగురు. ఏలియా, మోషేలు, వీళ్ళు ముగ్గురు, ఐదుగురే రూపాంతరపు కొండ మీద దేవుని మహిమను చూసిన వాళ్ళు. కానీ ఇక్కడ జన సమూహం ఎంతమందో అంటే ఆలోచించండి. దేవుని మహిమను నీకు కనబరచడం కొరకు దేవుడు ఆయన మహిమను ఎప్పుడూ నీకు చూపిస్తూనే ఉంటాడు. నువ్వు ఆయన్ని చూడడం కొరకు, ఆయన నువ్వు నమ్మడం కొరకు, ఆయనకు నువ్వు ఇష్టడుగా మారడం కొరకు, నీలో ఆయన ఇష్టతను పుట్టించడం కొరకు ఆయన నీ జీవితంలో ఎన్ని మహిమ కార్యాలైనా చేస్తాడు. ఆలోచించండి. ఒక మాట చెప్పనా? ఇక్కడ ఒక మాట చెప్తాను. ఆయన ధనవంతుడయ్యుండి మనల్ని ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడాయను. ఈ మాట అర్థం ఏంటి? ఈ మాట యొక్క అర్థం ఏంటి? ఆయన ధనవంతుడయ్యుండి మనలను ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడాయను. 1000 కొండలు నావి అన్నాడుగా, బంగారం నాది అన్నాడుగా, వెండి నాది అన్నాడుగా. అన్ని కలిగిన వాడు అరశకేలు కట్టడానికి రూపాయి లేకుండా ఎందుకున్నాడు? చేతగాకనా? ఆ వైభవంలో ఉండలేకనా? ఆ మహిమలో నిలిచి ఉండలేకనా? ఆ తండ్రి ఎద మీద కూర్చోలేకనా? ఆ సింహాసనాన్ని అధిష్ఠించి పాలన చేయలేకనా? వేలాది కోటాను కోట దేవదూతలతో ఆరాధన చేస్తుంటే సంతోషించలేకనా? ఎందుకు అదంతా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు? ఆ సమస్త వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనంటే మన జీవితాలను మార్చడం కోసం, మనలో విశ్వాసాన్ని బలపరచడం కోసం, మనందరిలో దేవుని పట్ల మన విశ్వాసం బలపరచబడడం కొరకు దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అనే మాటని ఇక్కడ నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం. 20వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. 30వ వచనం 31 రాసుకోండి. ఈ మాట చెప్పనా మీకు? ఆయన నామంలో జీవము పొందునట్లు, ఈ మాటలు రాయబడ్డాయి అన్నాడు. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు రూపాంతరపు కొండ మీద ఆ రూపాంతరపు ప్రత్యక్షతను పేతురు, యాకోబు, యోహానులకు, ఏలియా, మోషేలకు ఎందుకు చూపించారు? వాళ్ళిద్దరి సంగతి పైన వదిలిపెడదాం, అది తర్వాత ఆలోచన చేద్దాం. మోషే, ఏలియాలను గురించి తర్వాత ఆలోచన చేద్దాం. కానీ వీళ్ళు మనుషులుగా కింద నుండి కొండ మీదకి వెళ్ళి కొండ మీద వాళ్ళు చూసినటువంటి ఈ వైభవోపేతమైన అద్భుతమైనటువంటి అనుభవాన్ని వాళ్ళు ఎందుకు వాళ్లకు చూపించాడు అనడానికి నేను 4 మాటలు ఇలా చెప్పి ముగిస్తాను. మొట్టమొదట ఎందుకు వాళ్లకు చూపించాడు అంటే వారి విశ్వాసాన్ని బలపరచడానికి. 2 వారిలో ఇష్టము పుట్టించడానికి. 3 ఆయన మహిమను చూడడానికి. 4 ఈ 3 అనుభవం వాళ్ళలో ఏం తీసుకొస్తుంది అనంటే జీవాన్ని తీసుకొని వస్తుంది.
జీవాన్ని తీసుకొస్తుంది. విశ్వాసి ఎప్పుడూ జీవం కలిగి ఉండాలి. విశ్వాసిలో జీవం ఎప్పుడు ఉండాలి. విశ్వాసిలో జీవం లేదు అని అంటే మనిషి ఏమో విశ్వాసి ఏమైనట్లు? మృతుడైనట్టు. కనుక విశ్వాసిలో జీవం ఉండాలి అని అంటే మన మాట వినండి, ప్లీజ్ నా మాట వినండి. రూపాంతరపు కొండ మీద ప్రభు చూపించిన ఆ రూపాంతరపు అనుభవం, ఆ తాబోరు కొండ మీద ఆ రూపాంతరపు అనుభవం విశ్వాసులను బలపరిచింది, విశ్వాసులకు ఇష్టత పుట్టించింది, విశ్వాసుల్లో దేవుని మహిమను చూపించాడు. ఈ 3 అంతల మహిమ వాళ్ళు జీవం పొందడానికి కారణమైంది. ఎన్నడూ చావకుండా, వాళ్ళు నశించిపోకుండా, వాళ్ళు ఎన్నడూ మృతులు కాకుండా, వాళ్ళు సజీవంగా ఎప్పుడు ఉండి దేవుని కొరకు సజీవమైన సాక్ష్యాలుగా ఉండడం కొరకు, సజీవమైన రాళ్ల వలె వాళ్ళు మందిరంగా కట్టబడడం కొరకు దేవుడు వారికి ఈ అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను కొండ మీద చూపించాడు. ఆలోచించండి. నేను ఈ రోజున మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసి నేను బ్రతిమలాడి చెప్పేది ఏంటి అంటే, నా మాట వింటున్నారా మీరు? వెనకాల వినబడుతుందా? దుర్గయ్య నాన్న వినబడుతుందా? నీ పక్కన ఉన్నది ఎవరు? దుర్గయ్య పక్కన ఎంకనా టోపీ తీసావబ్బా, రైట్. మీరు చూడండి దేవుడు ఆ ముగ్గురికి చూపించిన ప్రత్యక్షత ఈరోజు మనకు ఈ లేఖనం ద్వారా చూపిస్తున్నాడు. ఈ లేఖనం ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? మనలో ఇప్పుడు ఏం కావాలా? మన విశ్వాసం బలపరచబడాలా. 2 ఆయన మీద మనకి ఇష్టత పుట్టాలా. 3 ఆయన మహిమను చూడాలా. ఈ 3 అంతల అనుభవం మనల్ని ఎక్కడికి మార్చుద్ది? జీవంలోకి మార్చుద్ది. అంటే నీకు చావు ఉండదు. ఒకవేళ శరీరం చనిపోయినా నీ ఆత్మ మేలుకొని ఉంటుంది. నీ ఆత్మకు చావు ఉండదు. నీ ఆత్మకు జీవం పోయబడుతుంది. ఆలోచన చేయండి. ఈ రోజున మందిరంలో కూర్చున్న మనందరం ఈ సత్యాన్ని గ్రహించాలి. 4 మాటలు మనసులో పెట్టుకోండి. ఈ 4 మాటలు, దేవుడు ఎందుకు నీకు వాక్యం ద్వారా నీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు? దేవుణ్ణి చూపించకుండానా? వాక్యంలో నుండి దేవుణ్ణి చూపించకుండానా? రైట్. దేవుణ్ణి ఇప్పుడు వాక్య రూపంలో నువ్వు చూస్తున్నావు. వాళ్ళు ఆ రోజున ప్రత్యక్షంగా చూశారు, ఇవాళ వాక్య రూపంలో దేవుణ్ణి చూస్తున్నావు. దేవుణ్ణి చూసినప్పుడు ఆయన మీద నీ విశ్వాసం బలం పొందాలా. ఆయనని గూర్చిన విశ్వాసం నీలో బలం పొందాలా. 2 ఆయన మీద నీకు ఇష్టత పుట్టాలా. దేవుని ఇష్టపడాలి. మీరు ఇష్టపడాలి. దేవుని ఇష్టపడితే ఏమైనా చేస్తావు నువ్వు. ఇష్టపడిన వ్యక్తుల కొరకు ప్రాణం కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇష్టపడిన వ్యక్తుల కొరకు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఎంత అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఇష్టతలో అంత త్యాగం ఉంటుంది. ఇష్టతలో ఏముంటుంది? త్యాగం ఉంటుంది. సో దేవుని కొరకు మీరు ఇష్టం పెంచుకోండి. 3 ఆయన మహిమను చూడండి. ఈ 3 అంతల అనుభవం నీ లోపలికి జీవాన్ని తీసుకొస్తుంది. నువ్వు సజీవంగా యుగాలు దేవునితో పాటు ఉండడానికి దేవుడు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నీ లోపల నింపుతాడు. తద్వారా నువ్వు దేవునికి ఆరాధికుడిగా మారుతావు. దేవుడు ఎన్నడెన్నటికి ఆరాధనకు పాత్రుడు. ఆయన పూజనీయుడు. ఆయన ఎప్పటికీ ఆయన మహిమను మనం పొగడాల్సిందే. ఆయన మహిమ ఎన్నడూ తగ్గదు. ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరం పొందిన వ్యక్తే అయినా, అరశకేలు లేని పేదవాడే అయినా ఆయన నోటి మాటకు ఎంత శక్తి ఉంది? గాలం వేయి చేపబడుద్ది, చేప నోరు తెరువు, షెకేలు వస్తుంది. ఆ షెకేలు నాకు అరా నీకు అరా, చేరొక అరా షెకేలు తీసుకెళ్లి భూరాజులకు పన్ను చెల్లించు అని చెప్పాడు. ఆయన చేతిలో డబ్బు లేవు, కానీ ఆయన ఆ మహిమలో ఆయన నోటి మాటకే ఉంది, శక్తి ఉంది. అందుకనే దేవుడు పేదవాడైనా ఆయనకు శక్తే ఉంటుంది. ఆయన కొండ మీద మహిమా ప్రభావం గలవాడైనా ఆయనకు శక్తే ఉంటుంది. దేవుని శక్తి అన్నడు మారదు. ఈ మాటని మనం గమనిస్తే ఆయన జీవితంలో ఎందుకు పేదవాడిగా మన కొరకు, మన విశ్వాసాన్ని బలపరచడం కొరకు ఆయన మానవ రూపాన్ని భూమి మీద దాల్చి వచ్చి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు. ఈ సత్యం మనకు అర్థమవుతే దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం. మోకరిల్లండి. రూపాంతరపు కొండ మీద నీవు ఆరాధించడానికి 4 సంగతులు ఆయన నీకు బోధించాడు. ఈ అనుభవాలు నీ జీవితానికి అవసరం. తలలు వంచండి,
ఆరాధన చేద్దాం.